హలో అండి, వెంకీ విజయ్ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఎండుమిరపకాయలు ఉప్పుతోకు పల్లీలు వేసి పచ్చడి చేద్దాం టమాటా వేసి. ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టి శనక్కాయ పప్పులు వేయాలి. కొంచెం నూనె వేసి కొంచెం దూరగా వేగనివ్వాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేయాలి. ఈ మినపప్పు వేయడం వల్ల పచ్చడి బాగుంటుంది టేస్ట్. మినప్పప్పు కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేయాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర అంతా ఒకసారి బాగా వేగనివ్వాలి. తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం టమోటా ముక్కలు వేసి నూనె వేసి మగ్గనివ్వాలి. ఒక గంట నూనె వేసి మూత పెట్టి అంతా కలిసేలా కలిపి ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం ఒక 5 నిమిషాలు. మళ్ళీ ఒకసారి అంత చూసుకొని మళ్ళీ కలిసేలా కలిపి మూత పెట్టాలి. 1 నిమిషం అట్లా మగ్గనిచ్చి అంతేనా. ఈ లోపు మనం వేయించి పెట్టుకున్న ఒట్టిమిరపకాయలు శనగకాయలు అన్నీ వేసి దంచాలి మెత్తగా. కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు తొక్కు వేస్తున్నాం కాబట్టి ఉప్పు తొక్కులో ఉప్పు ఉంటుంది కాబట్టి దీంట్లో తక్కువ వేసుకోవాలి. కొంచెం మెదిగిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఉప్పు తొక్కు ముందైనా వేయచ్చు అండి, మళ్ళీ టమాటా వేసుకున్నాకైనా వేయచ్చు. నేను కొంచెం ముందు వేస్తున్నా. అంతా మెత్తగా కలిసేలాగా దంచాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న టమాటా వేసి బాగా అంతా కలిసేలా మెత్తగా దంచాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి అట్లాగా రుబ్బినట్టు అనాలి, అంతేనండి. పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంతమంది. హలో అండి, వెంకీ విజయ్ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఎండుమిరపకాయలు ఉప్పుతోకు పల్లీలు వేసి పచ్చడి చేద్దాం టమాటా వేసి. ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టి శనక్కాయ పప్పులు వేయాలి. కొంచెం నూనె వేసి కొంచెం దూరగా వేగనివ్వాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేయాలి. ఈ మినపప్పు వేయడం వల్ల పచ్చడి బాగుంటుంది టేస్ట్. మినపప్పు కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేయాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర అంతా ఒకసారి బాగా వేగనివ్వాలి. తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం టమోటా ముక్కలు వేసి నూనె వేసి మగ్గనివ్వాలి.